లూకా సువార్త 1వ అధ్యాయము 28-31. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఈ వాక్యం మనం ఎక్కువగా ఎప్పుడు చదువుతూ ఉంటాము? క్రిస్మస్ సమయంలో, క్రిస్మస్ ఈవ్లో, అటువంటి సమయంలో మనం ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటాం కదండి. బట్ ఇది ఒక క్రిస్మస్ మెసేజ్ కాదు, వీఆర్ వే బిఫోర్ క్రిస్మస్ టైం. కానీ మరియా నుండి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయండి. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా, ఇట్ డజంట్ మ్యాటర్, ఫర్ గాడ్ ఇట్ ఈస్ ఈక్వల్. సో మరియా నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఈరోజు మనతోటి ఆ విధంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మరొకసారి 28వ వచనం చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. దయాప్రాప్తురాలా, నీకు శుభములు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్తుంది దూత. అంటే దయ పొందిన స్త్రీ, దయ పొందింది, దేవుని దయ, మనుషుల దయ అప్పటి వరకు పొందిందేమో కానీ ఎప్పుడైతే గర్భవతి అయిందని తెలుసుకున్నారో మనుషులు తృణీకరించడం స్టార్ట్ చేశారేమో కానీ అంతకుముందు దేవుని దయ, దయాప్రాప్తురాల అంటే యు ఆర్ ఫేవర్డ్ బై గాడ్, యు ఆర్ చోజన్ బై గాడ్, నీకు శుభములు, లెట్ ఆల్ గుడ్ హ్యాపెన్ టు యూ అని దేవదూత వచ్చి చెప్పింది కదా. ఈరోజు నా వాక్యాంశం ఏంటిదంటే, దేవుడు ఉంచిన స్థలంలో మీకు ఉండగలిగిన శక్తి ఉందా? దేవుడు మిమ్మల్ని పెట్టిన స్థలంలో, దేవుడు మిమ్మల్ని ప్రెజెంట్లీ ఉంచిన స్థలంలో మీకు నిలబడగలిగిన శక్తి ఉందా? కష్టాల మధ్యలో దేవుడు మిమ్మల్ని నమ్మగలుగుతాడా? నేను చెప్పేది, మీరు కష్టాల మధ్యలో దేవుని నమ్ముతారా కాదు కానీ కష్టాల మధ్యలో మీరు మిమ్మల్ని చూసి, లేకపోతే దేవుడు మిమ్మల్ని నమ్మగలుగుతాడా? అంటే ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని నమ్మగలుగుతాడా? అనుకూల పరిస్థితులు కాదండి, అన్ని బాగుంటే, అన్ని క్షేమంగా ఉంటే కాదు, కానీ మీరున్న స్థానంలో, మీరు నిలిచిన స్థితిలో దేవుడు మిమ్మల్ని నమ్మగలుగుతాడా? ఇక్కడ మరియాని దేవుడితో వచ్చి దర్శించినప్పుడు దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్పింది, కానీ అక్కడి నుంచి చూసినట్లయితే తన జీవితంలో శుభమేమీ జరగలేదండి. ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అయింది ఆమెకి ప్రయాణం. ఏంటి? జీవిత పోరాటం, జీవితంలో ఎన్నో ఎదుర్కొని పరిస్థితులు. ఎప్పుడైతే దేవదూత వచ్చి తనని దర్శించిందో, ఎప్పుడైతే దేవదూత వచ్చి నువ్వు దేవుని దయ పొందుకున్నావు అని చెప్పాడో, ఆ సమయంలోనే, ఆ సమయం నుండి మరియాకు అసలైన కష్టాలు, పోరాటాలు, తృణీకరణ, ద్వేషించబడటం, తరమబట్టము ప్రారంభమైంది. మనం అనుకుంటాం కదా, దేవుని దయ పొందుకుంటే మనకు అన్నీ సుఖంగా ఉంటాయి, మనకు అన్ని క్షేమంగా ఉంటాయి, దేవుని దయ అంటే మనం అన్ని రీతిలుగా ఆశీర్వదించబడతామా అనుకుంటాం. కానీ ఇఫ్ యూ వాంట్ టు బీ చోజన్ బై గాడ్, ఇఫ్ యూ వాంట్ టు బీ ఫేవర్డ్ బై గాడ్, కెన్ గాడ్ ట్రస్ట్ యూ విత్ ట్రబుల్? కెన్ గాడ్ ట్రస్ట్ యూ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్? మనం ఎప్పుడు కూడా, దేవా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నువ్వు నాకు సహాయం చేస్తావని నమ్ముతున్నానయ్యా, నువ్వు నన్ను చూసుకుంటావని నమ్ముతున్నానయ్యా. కానీ దేవుడు ఈరోజు మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటిదంటే, కెన్ ఐ ట్రస్ట్ యూ? నిన్ను ఈ పరిస్థితిలో పెడితే నువ్వు దీని నుండి బయటికి రాగలుగుతావా? నువ్వు దీన్ని జయించగలుగుతావా? నువ్వు మొండిపట్టు పడతావా? నువ్వు ఉత్సాహంతో తిరిగి జయోత్సవంతో తిరిగి బయటికి రాగలుగుతావా? లేకపోతే ఇదంతా నాకు వద్దయ్యా, ఈ పోరాటం ఏమొద్దయ్యా, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు దేవా, నన్ను దయాప్రాప్తురాలా అని ఎందుకు పిలిచావు, లేకపోతే నన్ను దయాప్రాప్తుడా అని ఎందుకు పిలుస్తున్నావు? ఐ డోంట్ వాంట్ దట్, బికాజ్ ఐ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రబుల్ అని అంటున్నారా?
మొదటిగా మీకు చెప్పాల్సింది ఏంటిదంటే, గాడ్ ఆల్వేస్ ఇంటరప్ట్స్ అవర్ ప్లాన్స్. దేవుడు మొదటిగా మన ప్రతి ప్లాన్స్ని, మనము తలంచిన ఉద్దేశాలు, మన జీవితం పట్ల ఉన్న ప్లాన్స్ని ఏం చేస్తాడంటే చెరిపివేస్తాడంట. హౌ కెన్ దిస్ బీ? దేవుడు ఎందుకు అలాగ చేస్తాడు? గాడ్ ఆల్వేస్ గివ్స్ ద డిజైర్స్ ఆఫ్ అవర్ హార్ట్. అబ్సల్యూట్లీ అండి. దేవుడు ఎప్పుడు మన హృదయవాంఛల్ని తీర్చే దేవుడు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆయనని మనం అనేకసార్లు, దేవా నన్ను వాడుకో, దేవా నన్ను అభిషేకించు, దేవా నన్ను ఈ స్థితిలో ఉంచు అని అడుగుతాం. కానీ ఎప్పుడైతే అడుగుతామో అప్పటి నుంచే మనకి అస్సలైన పోరాటం స్టార్ట్ అవుతుంది. అడగనంత వరకు బాగానే ఉంటుందేమో, అడగనంత వరకు మనం విల్ గో స్మూత్లీ. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి, ఐ వాంట్ టు బీ చోజన్ బై యూ లార్డ్, నీ ద్వారా ఎన్నుకోబడాలి, నీ ద్వారా నేను ప్రేమించబడాలి, లేకపోతే నీ ద్వారా వాడబడాలి అని అనుకుంటామో, అని ప్రార్థన చేస్తాము, అప్పుడంట దేవుడు మనకున్న ఉద్దేశాలు, మన ప్రణాళికలు, మన తలంపులన్నీ చెరిపివేస్తాడు. హీ ఆల్వేస్ ఇంటరప్ట్స్, హీ ఆల్వేస్ డిస్టర్బ్స్ అవర్ ప్లాన్స్. ఎప్పుడు రేపుతాడంట మన ఉద్దేశాలు. ఇక్కడ మరేని చూసినట్లయితే తన వివాహం విషయం కోసం సిద్ధపడుతుంది. అప్పటికే యోసేపు అనే ఆ దావీదు వంశంలో పుట్టిన యోసేపు తోటి ఎంగేజ్మెంట్ అయిపోయింది, నిశ్చితార్థం అయిపోయింది. ఇంకా వివాహం కోసం సిద్ధపడుతుంది. ఇంకా ఆ కాలంలో వివాహం అంటే మనలాగా త్వరగా చేయరు, కానీ కొన్ని నెలలు గ్యాప్ ఇస్తారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. తిను కన్యక కాబట్టి చాలా పరిశుద్ధంగా, ప్రార్థనతో, ఎంతో సిద్ధపాటుతో ముందుకు వెళ్తుంది తన జీవితంలో. తనంతా చక్కగా సమకూర్చి పెట్టుకుండొచ్చు, వాళ్ళ కుటుంబం అంతా డబ్బుల్ని సమకూర్చి పెట్టుకుండొచ్చు, లేకపోతే తన వివాహం ఎటువంటి దుస్తులు వేసుకోవాలి అవన్నీ సిద్ధపరచుకొని ఉండొచ్చు. షీ ప్లాన్డ్ అ లాట్. ఇప్పుడు మనం ఏమైనా చేయాలి, వేరే దేశానికి వెళ్ళాలి, లేకపోతే వివాహం చేసుకోవాలంటే హౌ మచ్ ప్లానింగ్ డు వీ డూ కదండి. ఈరోజు మరియ కూడా చాలా విధాలుగా తను ఎన్నో ప్లాన్స్ వేసుకుంది. ఐ వాంట్ టు డూ దిస్, వివాహం అయిన తర్వాత ఇలాగా, వివాహం అయిన తర్వాత బిడ్డలు కనాలి, వివాహం అయిన తర్వాత ఇన్ని ప్లాన్స్ వేసుకుంది. బట్ సడన్లీ మన దేవుడు ఎప్పుడు ఈజ్ అ గాడ్ ఆఫ్ సడన్లీ అండి. మెల్లగా అట్లా చేసేవాడు కాదు, కానీ సడన్గా గాడ్ డిస్రప్టెడ్ హర్ ప్లాన్స్, గాడ్ ఇంటరప్టెడ్ హర్ ప్లాన్స్. తన ఆలోచనల్ని, తన జీవితం పట్ల ఉన్న ఉద్దేశాల్ని చెరిపివేశాడు దేవుడు. అంటే హీ డిస్టర్బ్డ్ ఇట్. ఈరోజు మీరు ఎంతమంది చెప్పగలుగుతారండి, నేను ఇలాగ అనుకున్నాను కానీ దేవుడు ఎందుకు ఇలాగ చేశాడో, ఈ వివాహం కుదిరింది కానీ ఎందుకు ఆగిపోయిందో తెలీదు, ఇలాగ వెళ్ళి నేను PhD చేద్దాం అనుకున్నాను, కానీ మనం అందరం అనుకుంటాం కదా, ఈ వయసులో నేను PhD ముగించాలి, ఈ వయసులో నేను ఉద్యోగం ప్రారంభించాలి, ఈ వయసులో నేను వివాహం చేసుకోవాలి, ఈ వయసులో నేను ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి అని ఇటువంటి ప్లాన్స్ తోటి మనం అందరము వెళ్తూ ఉంటాం కదండి. స్ట్రాటజిక్గా వి కీప్ ప్లానింగ్ ఎవ్రీథింగ్, స్టెప్ బై స్టెప్ ప్లాన్ వేసుకుంటాం. కానీ సడన్గా దేవుడు వచ్చి ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ యూ టు డూ అని మన ప్లాన్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఎంతమంది చెప్తారు అనుభవపూర్వకంగా, నేను చాలా ప్లాన్స్ వేసుకున్నానండి నా జీవితంలో, కానీ దేవుడు సడన్గా ఎందుకు ఆపివేశాడో, ఎందుకు అడ్డగించాడో, ఎందుకు క్యాన్సిల్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. ఏంటి పరిస్థితి? ఇక్కడ దయాప్రాప్తురాల నీకు శుభములు, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను అని ఉంది. ఇక్కడ దయాప్రాప్తురాలను పిలిచాడు, కానీ హైలీ ఫేవర్డ్ బై గాడ్ అంటే మనం అనుకుంటాము అన్నీ ఇంకా ఇది మొదలుకొని దేవుడు తనను ఆశీర్వదిస్తాడు అని అనుకుంటాం. కానీ ఇది మొదలుకొనే తనకు అస్సలైన శ్రమలు ప్రారంభించబడ్డాయి. ఇది మొదలుకొనే తనను అందరు ద్వేషించడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు ద్వేషించారు? అయ్యో వివాహం కాకుండానే గర్భవతి అయింది. అసలు ఈ లోకంలో అతి స్ట్రేంజ్, ఏమంటాం, అర్థం కాని రీతిలో ఒక స్త్రీ గర్భం పొందిందంటే అది మరియ ఒక్కతే. దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్
ఎందుకంటే తను ఒక్కతే షీ వాజ్ ప్రెగ్నెంట్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించింది. మరి ఇంతగా దేవుని బిడ్డ పుట్టాలంటే ఇంతగా శ్రమలు అనుభవించాలా? దేవుని బిడ్డ అంటే మామూలుగా దేవాది దేవుడు, రాజాది రాజు ఈ లోకంలో రావాలంటే ఒక భవనంలో పుట్టి ఉండొచ్చు కదా, ఒక గొప్ప స్థితిలో పుట్టి ఉండొచ్చు కదా, ఒక మంచి స్థాయిలో ఉంచి లేకపోతే మంచి రీతిగా పుట్టుండొచ్చు కదా. కానీ ఎందుకు ఆ పొత్తిగుడ్డలతో స్థలం లేని, ఎక్కడికి వెళ్ళినా స్థలం లేదు అండ్ రిజెక్షన్ ఎవ్రీవేర్ హీ వెంట్, ఎవ్రీవేర్ దే వెంట్ దే వాజ్ రిజెక్షన్. తృణీకరించబడ్డం. మనం అదే అనుకుంటామండి, దేవుడు ఏమైనా ప్రణాళిక మన జీవితంలో చేయాలంటే గంభీరంగా ఉంటుందేమో, గొప్పగా ఉంటుందేమో, ఘనంగా ఉంటుందేమో అనుకుంటాం. కానీ దేవుడు ప్రణాళిక ఎప్పుడు కింద నుండి పైకి, అంటే మనం ఊహించిన దానికంటే దేవుడు అట్లా కాదు, నేను ఇట్లా చేసి అప్పుడు పైకి తెస్తాననే దేవుడు మన దేవుడు. సో మరియకు కూడా అటువంటి ప్రశ్న వచ్చి ఉండొచ్చు, నేను చక్కగా నాదంటూ నేను వెళ్ళిపోతున్నానే, సిద్ధపడుతున్నానే, మరి ఎందుకు దేవుడు వచ్చి నన్ను దర్శించాలి? ఎందుకు దేవుడు నన్ను ఎన్నుకోవాలి? అసలు తన పర్మిషన్ తీసుకున్నాడా దేవుడు? హీ చోజ్ హర్. తనని ఎన్నుకున్నాడు. నీకు శుభములు అని చెప్పిన అదే దేవదూత అది మొదలుకొని ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు అనుభవించిందంటే ఎక్కడికి వెళ్ళినా సహాయం లేని స్థితి. కనీసం భర్త అర్థం చేసుకుంటాడంటే, పెళ్లి చేసుకుని పోయి వివాహం చేసుకుని పోయి ఆ యోసేపు అర్థం చేసుకుంటాడంటే, యోసేపు ఏమంటాడు తెలుసా? ఏమనుకుంటాడు తెలుసండి? మెల్లగా తెలియకుండా తనని విడిచిపెట్టేద్దాం, ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేసేద్దాం అని అనుకుంటారు. ఇప్పుడు తనకి ఈ స్థితిలో ఎవరికి చెప్పుకునే స్థితి అది? తన తల్లిదండ్రులతో చెప్పుకోలేదు. వివాహం చేసుకున్న యోసేపు అర్థం చేసుకునే స్థితిలో లేడు. ఇంకా ఎవరితో చెప్తుంది? చక్కగా వివాహం చేసుకోవాల్సిన ఆ స్త్రీ సడన్గా గాడ్ కేమ్ అండ్ ఇంటరప్టెడ్ హర్ ప్లాన్స్ ఫర్ లైఫ్. ఈరోజు మీరు తెలుసుకోవాలి ఏంటిదంటే, ఎన్నుకోబడిన వారికే శ్రమ, దయ పొందుకున్న వారికే కష్టాలు. ఈరోజు మీరు ఎందుకు దేవా ఎందుకు అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, బికాజ్ యు ఆర్ చోజన్, యు ఆర్ ఫేవర్డ్. నువ్వు ఎన్నుకోబడ్డావు, మీరు ఎన్నుకోబడ్డారు, మీరు పిలువబడ్డారు, మీరు దయ పొందినవారు, అందుకనే మీకు ఈ శ్రమలు. ఇప్పుడు మరియ ఎన్నుకోబడకపోయి ఉంటే తనకి ఈ శ్రమ ఉండేదా? మరియ ఎన్నుకోబడకపోయి ఉంటే ఇటువంటి పరుగు లాంటి జీవితం ఉండేదా? మీరు అనుకుంటే దేవుడు అంటున్నాడు ఈరోజు, బికాజ్ యు ఆర్ చోజన్, మీరు ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే ఐ వాంట్ టు చెక్ యూ, ఐ వాంట్ టు టెస్ట్ యూ ఇఫ్ ఐ కెన్ ట్రస్ట్ యూ. ఈరోజు నేను నమ్మగలుగుతానా? నేను మిమ్మల్ని నమ్మగలుగుతానా? ఈ కష్ట పరిస్థితిలో ఉంచి మిమ్మల్ని నేను నమ్మగలుగుతానా?